బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్ గా ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, లార్సెన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, ఎన్టీపీసీ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేయడానికి బిజినెస్ అనలిస్ట్ రామ్ ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో రైట్, ఇక మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ప్రైవేటు టెలికాం కంపెనీలైన జియో, వోడాఫోన్, ఐడియాకు మరోసారి షాక్ తగిలింది. జూలైలో చేపట్టిన ధరల పెంపు కారణంగా వరుసగా సబ్స్క్రైబర్లను కోల్పోతున్న ఆ కంపెనీలు అక్టోబర్లోనూ మరోసారి పెద్ద సంఖ్యలో యూజర్లను కోల్పోయాయి. ఎయిర్టెల్ మాత్రం కొత్త సబ్స్క్రైబర్లను చేర్చుకోగలిగింది. అలాగే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి స్వల్పంగా సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంది. అక్టోబర్ నెలకు గాను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెలువరించిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేయడానికి బిజినెస్ అనలిస్ట్ రామ్ ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్కెట్స్ మనం ఈ రోజు చూస్తే ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. అంటే నిన్న కొంచెం లాభాల్లో స్టార్ట్ అయ్యాయి, ఈ రోజు చూస్తే మళ్ళీ ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి సార్ దీనికి సంబంధించి? అనుకున్న విధంగానే అట్లే స్టార్ట్ అవుతున్నాయండి. ఆల్మోస్ట్ రేపు కూడా మార్కెట్ హాలిడే ఉంటుంది. సో తర్వాత ఇప్పుడు అంత క్రిస్మస్ హాలిడే సీజన్ కాబట్టి కొంచెం వాల్యూమ్స్ కూడా తగ్గుతున్నాయి. సో నిన్న చాలా వొలటైల్ గా ఉంది మార్కెట్. సో దాని పరంగా కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కానీ చూసినా కూడా అంత డైరెక్షన్ లెస్ కనపడింది. ఎఫ్ఐఎస్ నిన్న ఓన్లీ జస్ట్ 168 crores సేల్స్ చేశారు. అదే మాదిరిగా డిఐఎస్ కూడా 250 crores ఎంతో పర్చేజ్ చేశారండి. సో ఇది ఏంటంటే హాలిడే సీజన్ కాబట్టి కొంచెం ఇన్వెస్టర్స్ కూడా స్పెసిఫిక్ స్టాక్స్ మిడ్ క్యాప్ కానివ్వండి, లార్జ్ క్యాప్ కానివ్వండి, స్టాక్స్ స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే బాగుంటుంది. అండ్ లాస్ట్ వీక్ అయితే భారీగా పతనమయ్యాయి మార్కెట్స్. ఈ వారం అంటే నిన్న కొంచెం లాభాల్లో స్టార్ట్ అయినట్టు మనకు కనిపించింది. సో మొత్తం ఇన్వెస్టర్స్ కూడా కొనుగోలుకు పరుగులు పెట్టారని చెప్పొచ్చు. అండ్ ఈ క్రమంలో మనకి కొంచెం ట్రెండ్ అయితే కొనసాగుతుందని అనుకోవచ్చు అంటారా, లేకపోతే లాభాల బాట పట్టొచ్చు అంటారా? అంటే ఈ రోజు చూస్తే మరి ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి కదా. ట్రెండ్ ఈస్ కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉందండి. ఐ థింక్ ఇది కూడా కంప్లీట్ వన్ సైడ్ డైరెక్షన్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే లాస్ట్ 4 days 5 days అంతకుముందు చూసినా కూడా ఏదైతే గెయిన్స్ అంతకుముందు వారంలో వచ్చాయో మొత్తం అది కూడా వైప్ అవుట్ అయినాయి. సో వీ హ్యావ్ టు లుక్ అట్ డైరెక్షన్స్, టెక్నికల్ డైరెక్షన్స్. నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, కొంచెం లెవెల్స్ చూసుకున్న తర్వాత ట్రేడర్స్ పొజిషన్స్ తీసుకోవచ్చు. బట్ అదర్వైజ్ రేపు హాలిడే, తర్వాత ఫ్రైడే కూడా ఎంత ఎక్కువ ఉండకపోవచ్చు. యుఎస్ లో కూడా అంత హాలిడే సీజన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఆల్మోస్ట్ వీకెండ్ కాబట్టి వాల్యూమ్స్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. నిఫ్టీ పరంగా చూసినా కూడా మీకు సపోర్ట్ లెవెల్స్ 23,500, 23,750 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అదే మాదిరిగా రెసిస్టెన్స్ లెవెల్స్ 23,900 and 24,200. ఈ బ్రాడ్ రేంజ్ లో మనం ఎవరైనా ట్రేడ్ చేసుకోవచ్చు. అదే బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడింగ్ రేంజ్ మాత్రం బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ 50,600 to 51,650 అండి. సో ఈ మధ్యలో గ్యాప్ లో మాత్రం ట్రేడ్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు కంప్లీట్ గా ఐపీఓ సీజన్ నడుస్తుందండి. మనం చూసినట్టుగా లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసినట్టుగా డిఎం క్యాపిటల్ కానివ్వండి, మమతా మెషినరీ కానివ్వండి, ఆల్మోస్ట్ 85 times to 100+ times ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి. సో ఇవాళ కూడా మనకు చాలా ఐపీఓస్ ఎండ్ అవుతున్నాయి. ఇంకొకటి యూనిమెక్ ఏరోస్పేస్ అని స్టార్ట్ అవుతుంది. వెంటివ్ హాస్పిటాలిటీ, క్యారన్ ఇండియా, ఇటువంటి ఐపీఓస్ అన్ని కూడా ఇవాళ ఎండ్ అవుతున్నాయి. సబ్స్క్రిప్షన్ నంబర్స్ చూస్తే మాత్రం చాలా హై సబ్స్క్రిప్షన్ నంబర్సే వచ్చినాయండి. అండ్ సార్, అండ్ మనకు సెక్టర్ వైజ్ గా చూస్తే ఏ సెక్టర్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి సార్, ఏ సెక్టర్స్ వీక్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి? సెక్టోరల్ పరంగా కంటే కూడా ఐ థింక్ మనం స్టాక్ స్పెసిఫిక్ ఈ మార్కెట్ లో చూసుకుంటే బాగుంటుందండి. ఒబెరాయ్ రియల్టీ ఒక స్టాక్ ఉంది. ఎందుకంటే రీసెంట్ గా దే హావ్ ఎంటర్డ్ ఇంటూ జాయింట్ డెవలప్మెంట్ ఇన్ వన్ ఆఫ్ ద లార్జ్ 80 acres జాయింట్ డెవలప్మెంట్ లో మహారాష్ట్రలో ఎంటర్ అయ్యారు అలీబాగ్ దగ్గర. అదే మాదిరిగా వాళ్ళ కమర్షియల్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంత మంచి చాలా పెద్ద స్పేస్ కూడా చాలా బుక్ అయిపోయింది. అదే మాదిరిగా ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇప్పుడు హాలిడే సీజన్ కాబట్టి యూ షుడ్ లుక్ అట్ ఇండిగో. ఇండిగో ఇస్ వన్ ఆఫ్ ద లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్. అందరు కూడా ఇండిగో ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కానివ్వండి, నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ కానివ్వండి, వాళ్ళ ప్యాసింజర్ కెపాసిటీ కానివ్వండి,
అంతా చాలా బాగుంది. రెవెన్యూ నంబర్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఇండిగో ఈజ్ వన్ లుక్ టు బి లుక్ దాట్. అదే మాదిరిగా జొమాటో ఈజ్ అనదర్ స్టాక్ టు బి లుక్ దాట్. క్యాంప్స్ ఉందండి. క్యాంప్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జ్ రిజిస్ట్రీ. ఇది కూడా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో ఇటువంటి స్ట్రాంగ్ మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న ఇన్వెస్టర్స్ ఇప్పుడు వెయిట్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఒకటే లంసమ్ కాకుండా కొంచెం కొంచెం ఒక 10-15% తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాలటైలిటీ ఎక్కువనే ఉంది. సో బట్ నెక్స్ట్ 1 year 3 years టైం ఫ్రేమ్ లో ఫోకస్ పెట్టుకొని చేస్తే బాగుంటుంది. సో నెవర్ 100 రూపీస్ ఉందనుకోండి, 15-20 రూపీస్ అట్లా 15-20% అలా చేసుకుంటే బాగుంటుంది. అండ్ అంతర్జాతీయంగా మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? మార్కెట్స్ కొంచెం అంతర్జాతీయంగా పాజిటివ్ ఉన్నాయండి. ఐ థింక్ నంబర్స్ దో ఆర్ లుకింగ్ అట్ స్లైట్లీ బ్రాడ్ నంబర్స్ తీసుకున్నా కూడా అంత టూ పాజిటివ్ ఏం కనపడలేదు. బట్ అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ పాజిటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్. దో మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్, ఇంట్రెస్ట్ రేట్స్ కానివ్వండి, ఇన్ఫ్లేషన్ నంబర్స్ కానివ్వండి, అంతా పాజిటివ్ ఏం కనపడలేదు కానీ బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ జనరలీ పాజిటివ్ ట్రెండే కనపడుతుంది. అండ్ 2 సంవత్సరాలు మనం చూసినట్లయితే అంటే లాస్ట్ వీక్ అంత భారీ నష్టం 2 సంవత్సరాలు అసలు ఎప్పుడూ చూడలేదు. సో ఇలాంటిది మళ్ళీ ఇంకా రిపీట్ అవ్వకుండా ఇంకా పాజిటివ్ అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి సార్ మనకి మార్కెట్స్ లో? మార్కెట్ అన్నప్పుడు ఎప్పుడైనా వాలటిలిటీ ఉంటుందండి తప్పకుండా. మనం లార్జ్ బేస్, ఇంతకుముందు మనం సెన్సెక్స్ వాజ్ అట్ 30,000 40,000. ఇప్పుడు మనం వీఆర్ లుకింగ్ అట్ సెన్సెక్స్ అట్ 80,000 ప్లస్ అండి. సో 1% 2% స్వింగ్ వాలటిలిటీ ఉన్నా కూడా మనకు చాలా నంబర్ ఎక్కువ కనపడుతుంది. బట్ అదర్వైజ్ వీ హ్యావ్ టు లుక్ అట్ ఫండమెంటల్స్. ఐ థింక్ వాలటిలిటీ అన్నది తప్పకుండా ఉంటుందండి. వాలటిలిటీ ఉన్నప్పుడే ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇటువంటి వాలటిలిటీలోనే మీకు మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఫర్ 2 years 3 years or 5 years టైం ఫ్రేమ్ పెట్టుకొని తీసుకోవాలి. అండ్ టెక్నికల్ గా చూస్తే మద్దతు అనేది ఎక్కడ ఉంది సార్? అంటే ఇవాళ చూస్తే మాత్రం మద్దతు అనేది 23,500 23,350 దగ్గర మీకు సపోర్ట్ లెవెల్స్ అండి. సో దీస్ ఆర్ 2 సపోర్ట్ లెవెల్స్ యూ కెన్ లుక్ అట్. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. అక్టోబర్ నెలలో ఎయిర్టెల్ 19.29 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లను చేర్చుకుంది. సెప్టెంబర్ నెలలో ఇదే కంపెనీ 14.35 లక్షల మంది యూజర్లను చేజార్చుకుంది. సెప్టెంబర్ నెలలో దాదాపు 79.7 లక్షల మంది యూజర్లను జియో కోల్పోగా అక్టోబర్లో మరో 37.60 లక్షల మంది ఆ నెట్వర్క్ ను వీడారు. అప్పుల ఊబిలో ఉన్న వోడాఫోన్ ఐడియా నుంచి మరో 19.77 లక్షల మంది యూజర్లు ఆ నెట్వర్క్ కు గుడ్ బై చెప్పారు. సెప్టెంబర్లో ఈ సంఖ్య 15.5 లక్షలుగా ఉంది. టారిఫ్ల సవరణ అనంతరం ప్రైవేటు రంగ టెలికాం సంస్థల నుంచి పెద్ద ఎత్తున యూజర్లను ఆకర్షించిన బీఎస్ఎన్ఎల్ అక్టోబర్ నెలలో కొత్తగా మరో 5 లక్షల మంది యూజర్లను పెంచుకుంది. సెప్టెంబర్లో పెరిగిన 8.5 లక్షల మంది యూజర్లతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. పెద్ద సంఖ్యలో యూజర్లను కోల్పోయినప్పటికీ 39.9% మార్కెట్ వాటా పరంగా రిలయన్స్ జియోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎయిర్టెల్ 33.50%, వోడాఫోన్ ఐడియా 18.30%, బీఎస్ఎన్ఎల్ 8.50% వాటాతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. 4G సేవలు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వచ్చే నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా 2025 ప్రకటనల హక్కులు హైదరాబాద్ కంపెనీ చేజిక్కించుకుంది. ఆద్యశ్రీ ఇన్ఫోటైన్మెంట్ కు చెందిన శ్రేయాస్ మీడియా సంస్థ ఈ హక్కులు దక్కించుకుంది. ఇక ప్రకటనలతో పాటు వెండింగ్ జోన్లు, అమ్యూజ్మెంట్ జోన్, ఫుడ్ కోర్టుల ఏర్పాటు హక్కులు కూడా తమకే దక్కినట్లు తెలిపింది. దాదాపు 4,000 హెక్టార్ల ప్రాంతంలో జరిగే ఈ మహాకుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఈ మేళాలో తమ వస్తు సేవల ప్రచార ప్రకటనల కోసం కార్పొరేట్ రంగం 3,000 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది అని అంచనా వేస్తున్నారు. బిజినెస్ అప్డేట్.